అందరికీ హ్యాపీ నాగుల చవితి. నేనైతే ఈరోజైతే ఇంకా పూజ అన్నీ అయితే ఈ బ్లాగ్లో అయితే చూపిస్తాను. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఇంకా అయితే కొన్ని సరుకులు అయితే తీసుకొని అయితే వచ్చేసానండి. అంటే మా ఇంటి దగ్గరే షాపు. మా హస్బెండ్ వచ్చేటప్పుడు నైట్ ఒక్కోసారి వర్షం పడుతుంది కదా, షాప్ అలాగా మూసేస్తారు. ఇంకా అనేసి నేనే తీసుకొని అయితే వచ్చేసాను. ఇంక ఇక్కడ వచ్చేసి ఇది యాసిడ్ అండి, బాత్రూంలో కడగడానికి. ఇంకా సాల్ట్ వాటర్ వల్ల అంతా నీట్గా అయితే లేవు బాత్రూంలో, అందుకనేసి యాసిడ్ వేద్దాం ఒకసారి అన్నట్లుగా కానీ వేసాను. కానీ ఘాటు మాత్రం మామూలుగా లేదండి. ఇక్కడ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్టు, కంఫర్టు, ఇంకా సేమియా ప్యాకెట్, అంటే ఇంక ఇంట్లోకి ఏవేవి కావాలో అన్నీ కొన్ని అయితే తీసుకొని వచ్చేసానండి. ఇంక ఇక్కడ వచ్చేసి ఇది కొత్తది కొబ్బరి ఉంటుంది కదండి మెయిన్. ఇంకా మనకి నాగుల చవితి అంటే ఇంకా కొత్త కొబ్బరి, నువ్వులు, బెల్లము అన్నీ కదండి. అందుకనేసి నల్ల నువ్వులు పోయిన ఇయర్ అయితే తీసుకొని వచ్చేసాడు మా హస్బెండ్. అవి అంత టేస్ట్ లేవన్నట్లు నేనైతే తెల్ల నువ్వులు అయితే తీసుకొని వచ్చేసానండి. కానీ దేవుడికి నల్ల నువ్వులే పెట్టాలనేసి అంటారు. ఇంకా కానీ మా అమ్మ వాళ్ళందరూ తెల్ల నువ్వులతోటే ప్రసాదంగా పెట్టేస్తారండి. ఇక్కడ శనగపప్పు కూడా తీసుకొని వచ్చేసాను. ఇంకా అంటే ఈరోజు పాలు పోసేస్తారు కదా, రేపు పాయసం అలాగా ప్రిపేర్ చేస్తారు. ఇంకా రేపు మళ్ళీ చేస్తాను. ఈరోజు వచ్చేసి నేను నువ్వుల ముద్దలు ఒకటి ప్రిపేర్ చేశాను, ఇంకొకటి తెల్లపిండి ఉంటుంది కదండి, తెల్లపిండి. ఇక్కడ వచ్చేసి తిరగమాత గింజలు ఇంకా అన్నీ కొన్ని అయిపోయినవండి. ఇంకా ధూప్ స్టిక్ కూడా అయిపోయాయి, అవి కూడా తీసుకొని వచ్చేసాను. చిన్న ప్యాకెట్ ఒక 2 వస్తాయంట. ఇంక ఇవి తీసుకొని అయితే వచ్చేసాను. ధూపం వేసేస్తే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అయితే వచ్చేసింది. ఇంకా నాకైతే ఈ వాటర్ అయితే పడట్లేదండి, చిన్న గుల్లలు అయితే అవుతున్నాయి. కలర్ కూడా చేంజ్ అయిపోయాను నేనైతే. ఈ వాటర్ వల్ల అసలు సాల్ట్ వాటర్ అండి, మొత్తం సాల్టే, అంత వాటర్ మొత్తము. ఇంకా షాంపూ కూడా చేంజ్ చేద్దామన్నట్లుగా నేనైతే కార్తీక్ అయితే తీసుకొని అయితే వచ్చేసాను. ఇంకా పిల్లలకు కూడా అవుతున్నాయి గుల్లలు ఈ వాటర్ వల్ల, చూడాలి. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా అందుకే డెటాల్ అయితే ఒకటి తీసుకొని వచ్చేసాను, సోపు. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా ఈ విధంగా అయితే అన్నీ అయితే తీసుకొని అయితే వచ్చేసానండి. ఇంకా చిన్నది కొబ్బరి నూనె డబ్బి, ఒకటి కర్పూరం అయితే తీసుకొని అయితే వచ్చేసాను. ఇంకా ఇప్పుడైతే పూజా సామాగ్రి అయితే ఇంకా క్లీన్ చేసుకుందాం అన్నట్లుగా కొద్దిగా సర్ఫ్ అయితే వేసేసి ఇంకా కొద్దిగా చింతపండు అయితే వేస్తున్నానండి. అంటే పర్లేదు, నీట్గా అవుతాయంటే మరీ నీట్గా కాదు, ఇంకా జిడ్డు అనేది పోతుంది అన్నట్లుగా అప్పుడప్పుడు 1 మంత్కి ఒకసారి ఇలాగ క్లీన్ చేస్తుంటాను. ఒక్కొక్కసారి మామూలుగా క్లీన్ చేస్తుంటాను. ఇక్కడ వచ్చేసి అన్నీ తీసేసి ఇంకా కడిగేస్తున్నానండి నీట్గా అయితే. ఇంకా కొద్దిసేపు సరుపు వేసేసి ఉడికిచ్చేస్తానండి. ఇంకా ఆ నురగకి ఇంకా ఇవి జిడ్డు అంతా పోతుంది. ఇంకా ఇవి ఏమంటారు, చింతపండు వేసినందుకు పులుపు వల్ల కూడా అంత తెల్లగా అయితే అయిపోతాయండి. ఇవి బాగుంటాయి పూజా సామాగ్రి అని అంటే నేను అప్పుడప్పుడు యూజ్ చేస్తాను అనేసి చెప్తున్నాను కదా. ఇంక ఇక్కడ వచ్చేసి ఇవన్నీ ఉడికిచ్చేద్దాం అన్నట్లుగా, ఇది గిన్నె సరిపోవట్లేదు, అలాగే ఇంకా అన్నీ ఒకే దాంట్లో అయితే వేసేస్తున్నాను. ఇంక ఇప్పుడైతే స్టవ్ పైన అయితే పెట్టేసి ఇంకా కొద్దిసేపు అయితే ఉడికిచ్చేసాను. ఇంకా సర్పు అంతా నురగ అయితే వచ్చేస్తుంది కదండి, చూడండి ఎలాగ నురగ అయితే వచ్చేసిందో. ఇంక ఈ విధంగా అయితే ఉడికిపోయాయండి. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసి ఇంకా కడిగేద్దాం అన్నట్లుగా స్క్రబ్బర్తో అయితే కడిగేసాను. చూసారు కదా, ఇంకా సర్పు కాబట్టి ఎంత నురగగా అయితే వచ్చేసాయో. ఇంకా ఈ విధంగా అయితే ఇక్కడ చూస్తున్నాను తెల్లగా అయ్యాయే లేదా అనేసి. ఇంకా సర్పు కొద్దిగా ఇంకా చింతపండు కొంచెం యాడ్ చేసింటే అయ్యేవేమో, పర్లేదు, ఇంకా జిడ్డు పోయింది అన్నట్లుగా. ఇక్కడ చూసారు కదండి, వేడిగా ఉన్నాయి. కానీ నేనైతే ఇది చపాతీలు తీయడానికి అనేసి తెచ్చుకున్నాను. కానీ ఇలాగ బాగా యూజ్ అవుతుందండి, ఏమన్నా వేడిగా ఉన్నవి తీయడానికి అలాగా బాగుంది. ఈరోజు ఫస్ట్ టైం నేను ఇలాగా తీయడము. ఇక్కడ వచ్చేసి రాగి చెంబు కూడా వేసాను, పర్లేదు, కొంచెం కలర్ చేంజ్ అయింది. పులుపు వల్ల రాగి చెంబు అవన్నీ నీట్గానే అయిపోతాయండి. కానీ ఇత్తడి సామాను కొంచెం బ్లాక్గా అయిపోతాయేమనేసి నా డౌట్ అంతే. ఇక్కడ వచ్చేసి వేడిగా ఉన్నాయనేసి వాటర్ అంతా ఇలాగ అది పట్టుకోవడానికి ఉంటుంది కదండి, దాంతో అయితే తీసేస్తున్నాను. ఇంకా తీసేసి ఇంకా స్క్రబ్ చేసేసాను నీట్గా అయితే. అవి అంటే స్క్రబ్బర్తో కడిగేసాను. ఇంకా పూజ కోసం అయితే నేనైతే ఈరోజు పువ్వులు తీసుకొని వచ్చేసానండి. చాలా బాగున్నాయి. అది ఒక్క పువ్వు పెట్టినా సరే దేవుడికి అందంగా అయితే వచ్చేసాయి పటాలు. ఒక్కొక్క పువ్వు ఇంత పెద్ద సైజులో ఉంటుందండి, మందారము. చాలా బాగున్నాయి. అంటే చిన్న మొక్కనే అండి, పువ్వులు మాత్రం చాలా వచ్చేసాయి. ఇంకా అలాగా నేనైతే పువ్వులు అయితే తీసుకొని వచ్చేసాను. ఇంకా అంటే మనం కొన్ని అయినా సరే బాగా నిండుగా అయితే ఉంటాయి పటాలకు పెట్టడానికి అనేసి తీసుకొని అయితే వచ్చేసాను. చూపిస్తానులేండి ఫ్లవర్స్ కూడా. ఇక్కడైతే ఇవైతే చూపిస్తున్నాను, పర్లేదు నీట్గానే అనిపిస్తున్నాయి. కానీ ఇది వచ్చేసి మా తమ్ముడు అండి, శివమాల వేసుకున్నప్పుడు ఇది ధూప్ స్టిక్ వేసేసి హారతి ఇచ్చేసాడు. ఆ రోజు అంతా కరిగిపోయి ఇలాగ అయిపోయింది, అప్పటి నుంచి పోవట్లేదు. ఇంకా బాగుంది కదా అనేసి ఇంకా పెట్టుకున్నాను. ఎంత ట్రై చేసినా అదైతే పోవట్లేదు అన్నట్లుగా ఇంకా హారతి ఇచ్చేది ఉంటుంది కదండి. ఇలాగ నీట్గా అయితే ఇవన్నీ కడిగేసి పెట్టుకున్నానండి.
ఇంకా అప్పుడప్పుడు ఇలాగ ట్రై చేస్తూ ఉండండి. ఇంకా జిడ్డు అనేది ఉండదండి, నీట్గా అయితే అయిపోతాయి పూజా సామాగ్రి. ఇంకా ఇక్కడ వచ్చేసి ముగ్గు అయితే వేసేసానండి. ఇంకా అందరూ అది పెంట కలర్ అంతా చల్లేశారు. నేను పెంట కలర్ ఒకటి మర్చిపోయి వచ్చేసాను. ఈరోజు ముగ్గుతో వేయకూడదండి, పసుపుతో వేయాలన్నట్లుగా ముగ్గు అయితే నాకైతే రీజన్ తెలియదు కానీ పసుపుతో అయితే వేసేస్తాను నేను. ఇక్కడ చూసారు కదా, అంతా క్లీన్ చేసేసాను. ఇంకా పిల్లల్ని అయితే స్కూల్కి అయితే పంపించాలి కదండి. క్యాబేజీ ఫ్రై కొద్దిగా ఉంటే క్యాబేజీ ఫ్రై చేశాను, పులిహోర అయితే కలిపేశాను. ఇంకా ఒకటేసారి రైస్ పెట్టేసి పులిహోర కలిపేశాను కొంచెము. ఇంకా పచ్చిమిర్చి పప్పు ఉంటుంది కదండి, పచ్చిమిరపకాయల పప్పు, ఇంకా అండ్ పెరుగు. ఇంకా పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేసి 9కో 10కో స్టార్ట్ చేశానండి పూజ. ఇంకా పటాలు అయితే కడిగి పెట్టుకున్నాను. ఇంకా పువ్వులు అయితే తీసుకొని అయితే వచ్చేసాను. మేము పార్కుకి వెళ్ళే దారిలో అక్కడైతే ఉన్నాయి, వాళ్ళని అడిగితే తీసుకోమని చెప్పారు. ఇంకా తీసుకొని అయితే వచ్చేసానండి. ఇంక ఇక్కడైతే చూసారు కదండి ఎంత బాగున్నాయి అసలు. నాకు సపరేట్గా ఒక వీడియో తీద్దాము, షార్ట్ వీడియో అనుకున్నాను కానీ తీయలేదు. చాలా బాగున్నాయండి ఫ్లవర్స్ అయితే. ఇంకా చూసారు కదండి ఎంత అందంగా ఉన్నాయో పటాలు మొత్తము పెట్టింటే. అన్ని పువ్వులు మాత్రం బాగున్నాయి కదా. ఇవి మందారం కాదండి, పత్తి మందారమో ఏంటో. ఇంకా దీపారాధన అయితే చేయలేదండి. ఇవి నువ్వులు ఉంటాయి కదా, ముద్దలు ప్రిపేర్ చేద్దాం అన్నట్లు. మా మిక్స్ అయితే చిన్న గిన్నె అయితే పోయిందండి, పెద్ద గిన్నెలో అస్సలు పడట్లేదు. ఇంకా అలాగే ఇంకా ఎలాగోలా వేసేసాను. ఇంకా తెల్లపిండి అండ్ నువ్వుల ముద్దలు అయితే ప్రిపేర్ చేసేసాను. ఇంకా ఒకటి ఇది ఉంటుంది కదండి, కొబ్బరి గిన్నెలో పాలు పోసేసి, పచ్చిపాలే అండి, వేడి పెట్టినవి కాదు, పచ్చిపాలు పెట్టేసి ఇంకా ఇలాగ ప్రసాదం అయితే పెట్టేశాను. నెక్స్ట్ మార్నింగ్ పాయసం అయితే ప్రిపేర్ చేశాను. ఇంక ఈ విధంగా అయితే ఇంకా పూజ అయితే సింపుల్గా అయితే చేసుకున్నానండి. ఇంకా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇంకా మీరు ఈరోజే చేసుకున్నారా లేక ఫ్రైడే చేసుకున్నారా పండగ కామెంట్ చేయండి. ముందు రోజే అంటే ఈరోజు గురువారమే చేసుకోవాలనేసి అన్నారనేసి చేసుకున్నానండి. ఇక్కడ పటాలు అన్నీ అయితే ఇంక ఈ విధంగా అలంకరించేసాను, పూలతో బాగున్నాయి కదా చూడడానికి కూడా. ఇంకా హారతి కూడా ఇచ్చేసి ధూపం కూడా వేసేసానండి. శారీ అయితే సింపుల్గా అయితే కట్టేసుకున్నాను. ఇంకా బాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటాను. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇంకా సింపుల్గా అయితే తీసాను.